రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి పాలవుతున్నటువంటి దశ. దాదాపుగా ఎక్కడికక్కడ కాడొదిలేసినటువంటి ఉక్రెయిన్ సైనికులు రష్యాకి లొంగిపోవట్లేదు, పారిపోతున్నారు. లొంగిపోతే జైళ్లలో ఉండాల్సి వస్తుంది, లేదా యుద్ధ ఖైదీలుగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి పారిపోతున్నారు. అలా పారిపోతూ ఉండటం వల్ల ఒక్కొక్క ప్రాంతం అవద్విక దగ్గర నుంచి బిగించేస్తే అనేక ప్రాంతాలు అటు పక్కకి వెళ్ళిపోతున్నాయి, క్యాప్చర్ అయిపోతున్నాయి. ఈ దశలో వాట్ నెక్స్ట్ అన్నటువంటిది ఒక పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. అదే ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన. ఏంటది? నాటో దేశాలన్నీ కలిపి యుద్ధం చేద్దాం. 28 దేశాలు, కొత్తగా చేరిన 2 కలిపి 30 దేశాలు కలిపి ఏక మొత్తంలో రష్యా మీద దాడి చేయాలి. అదే జరిగితే రష్యా అణుబాంబుల్నే ప్రయోగిస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ దశలో ఈ ప్రతిపాదన తెచ్చింది, నాటో యుద్ధం చేద్దామని ప్రతిపాదన తెచ్చింది ఫ్రాన్స్ ముందు తన దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టింది. ఏది ఇట్లా నాటో తరపున యుద్ధం చేద్దామని. దాన్ని ఫ్రాన్స్లో ఉన్న ప్రజలు తీవ్రంగా తోసిపుచ్చారు. 68% మంది అట్లాంటి యుద్ధం తప్పు అని తేల్చి చెప్పారు. 31% మంది మాత్రమే సమర్థించినటువంటి పరిస్థితి. దీంతో ఫ్రాన్స్ ఆలోచన ఒక్కసారి షాకింగ్ గురైంది.